గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం నిలిచిపోయింది. పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో ప్రపంచపు పెద్దన్న ట్రంప్ మధ్యవర్తిత్వంతో భారత్ శాంతించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇండియా ఓకే చెప్పడంతో ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది. అయితే ఉగ్రవాదంపై మాత్రం పోరాటం ఆగదని ప్రధాని మోదీ స్ట్రాంగ్ గా చెప్పారు. పాక్ తోక జాడిస్తే కత్తిరిస్తామని హెచ్చరించింది భారత్. అసలు ఈ యుద్ధం నిలిచిపోవడానికి ప్రధానంగా 6 కారణాలు వినిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు భారత సర్కార్ సరైన బుద్ధి చెప్పింది. ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా వార్ స్టార్ట్ చేసింది. 26 మంది బలిదానాలు వృధా కాకుండా ఉగ్రముఖలకు ఉరికించి మరీ ఇండియా బోర్డర్ నుంచి తరిమేసింది భారత్. మొదట ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్కి తెలిసి వచ్చేలా సింధు జలాలను నిలిపివేసింది. అలా వాటర్ వార్ మొదలుపెట్టిన భారత్ పాక్కి ఓ విధంగా పిచ్చెక్కిచ్చేలా చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల ఇళ్లను పేల్చివేసిన ఇండియన్ ఆర్మీ పదుల సంఖ్యలో ఉగ్రముఖలను మట్టుబెట్టింది. ఆ తర్వాత పాపిష్టి పాకిస్తాన్ భారత్పై డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా S-400తో ధీటుగా బదులిచ్చింది మన డిఫెన్స్ సిస్టమ్. యుద్ధంలోకి పాక్కి మద్దతుగా టర్కీ పరోక్షంగా ఎంటరైనా ఇండియా మాత్రం బాహుబలిగా యుద్ధ భూమిలోకి దిగింది. పాకిస్తాన్పై యుద్ధం విషయంలో భారత్ ఎక్కడా తప్పటడుగు వేయలేదు. మొదట ప్రపంచ దేశాల ముందు పాక్ని దోషిగా నిలిపింది. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని అందరికీ తెలిసేలా చేసింది ఇండియా. ఈ విషయంలో పాకిస్తాన్కి మద్దతు తెలపాలంటేనే అన్ని దేశాలు ఆలోచించి మరీ వెనుకడుగు వేశాయి. మమ్మల్ని కాపాడని అని ప్రపంచం ముందు మొరపెట్టుకున్నా అన్ని దేశాలు గేట్స్ క్లోజ్ చేశాయి. దీంతో పాకిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయింది. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం తీవ్రతరమైతే ఫస్ట్ లాభపడే దేశం చైనా. ఎందుకంటే పరోక్షంగా పాకిస్తాన్కి ఆయుధాలు డ్రాగన్ కంట్రీనే సప్లై చేస్తుందనేది అందరికీ తెలిసిన సత్యం. ఇదే సమయంగా చైనా తన ఆయుధాల మార్కెట్ను పెంచుకునేది. అలా ప్రపంచం మొత్తం తన ఆయుధ సామాగ్రిని విస్తరించేందుకు డ్రాగన్ స్కెచ్ గీసింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన ట్రంప్ ఇరు దేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు రంగంలోకి దిగారు. అమెరికా సాయుధ సామాగ్రికి మార్కెట్ లేకుండా పోతుందని కూడా ట్రంప్ గ్రహించారు. అందుకే యుద్ధం ఆపాలని పాకిస్తాన్ని బెదిరించిన అమెరికా భారత్ని మాత్రం బ్రతిమాలి ఒప్పించింది. యుద్ధంలో పాకిస్తాన్ ఎక్కడా భారత్కి పోటీగా నిలవలేదు. భారత్ దాడులతో పాక్ బెంబేలెత్తిపోయింది. తమను ఎవరూ కాపాడలేరని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గ్రహించారు. ఇక మిగిలింది అణుయుద్ధమే అంటూ ప్రకటించారు. తమ దగ్గర ఆయుధాలు లేవని అణుయుద్ధం చేస్తామని చెప్పడంతో ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. ఒకవేళ పాక్ అణుబాంబు ప్రయోగిస్తే భారత్ కూడా పాకిస్తాన్ని ప్రపంచ పటంలో కూడా లేకుండా చేస్తుంది. దీంతో 3వ ప్రపంచ యుద్ధం ఆరంభమవుతుందని ప్రపంచ పెద్దన్న అలర్ట్ అయ్యారు. అందుకే పాక్కి అక్షింతలు వేసి భారత్ని చర్చలకు ఆహ్వానించారు ట్రంప్. పాకిస్తాన్ యుద్ధం నిలిపివేయకపోతే ఆర్థిక సంక్షోభం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే పేదరికంతో పాక్ కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు యుద్ధంలో ఓడిపోవడం ఖాయం. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది. అందుకే యుద్ధం ఆపేస్తేనే ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు ఇచ్చేందుకు సహకరిస్తామని అమెరికా షరతులు పెట్టింది. దీంతో చేసేది ఏమీ లేక పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఇంకో విషయం ఏంటి అంటే పాక్ దగ్గర యుద్ధం చేసేందుకు 2 రోజులకు మించి ఆయుధాలు లేవు. భారత్తో యుద్ధం పక్కన పెడితే పాకిస్తాన్లోనే అంతర్యుద్ధం జరుగుతోంది. ఓవైపు ప్రత్యేక దేశం కోసం బలూచిస్తాన్ పోరాటాన్ని ఉధృతం చేస్తుంది. కనిపించిన పాక్ సైనికుడిని కనిపించినట్లుగా పెట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తోంది బలూచ్ ఆర్మీ. మరోవైపు టీటీపీ అంటేనే తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్ర సంస్థ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వానికి ముప్పు ఏర్పడింది. అలాగే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతు పెరుగుతోంది. ఆయన మద్దతుదారులు రోడ్లపైకి రావడంతో పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. ప్రజలు పొలిటీషియన్లు కూడా షరీఫ్ సర్కార్పై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ట్రంప్ ఎంట్రీతో ఈ నెల 12వ తేదీన పలు అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. మొత్తంగా భారత్తో యుద్ధం జరిగితే మాత్రం పాకిస్తాన్తో పాటు POKను కూడా ఇండియా ఆక్రమించుకునేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దెబ్బతోనైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుని తోక జాడించకుండా బుద్ధిగా ఉంటుందా, లేకపోతే తోక జాడించి ప్రపంచ పటంలో తన ఉనికిని కోల్పోతుందా చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.